పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ యాక్షన్ మోడ్ ఆన్ చేశారు. సినిమాలు, రాజకీయాల్లో 2 రంగాల్లోనూ ఫుల్ జోస్తో దూసుకెళ్తున్న ఆయన ఫ్యాన్స్కు డబుల్ ఎనర్జీ ఇస్తున్నారు. ఈ క్రమంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ పూర్తయిపోయింది. తాజాగా మేకర్స్ నుంచి కొత్త అప్డేట్తో పాటు సరికొత్త టాక్ ఒకటి వైరల్గా మారింది. గతంలో ఈ చిత్రం రీమేక్ అని ప్రచారం జరిగిన ఇప్పుడు అది పూర్తిగా ఒరిజినల్ కథతో రూపొందుతుందని తెలుస్తుంది. కథను పూర్తిగా మార్చేసి మాస్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దుతున్నారట. ఈ విషయం ఫ్యాన్స్లో హుషారును పెంచింది. ఒకవేళ ఇది నిజమైతే పవన్ కళ్యాణ్ వరుసగా 3 ఒరిజినల్ సినిమాలతో అభిమానులను అలరించనున్నారు. ఈ సినిమాలో మరొకసారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ రోల్లో మెరవనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన కొత్త పోస్టర్లో హనుమాన్ లాకెట్తో పవన్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ను ఫిదా చేసింది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు కానుందని నిర్మాతలు వెల్లడించారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మరొక మాస్ ఎంటర్టైనర్గా నిలవనుంది. పవన్ యాక్షన్, హరీష్ మాస్ టచ్, శ్రీలీల గ్లామర్ కలబోసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టించటం ఖాయం. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ సూపర్ హిట్ అయింది. గాజు గ్లాస్ డైలాగ్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో మళ్ళీ మార్పు వచ్చింది. ఈసారి వచ్చిన మార్పు మొత్తం లెక్కలను మార్చేసేదే అని చెప్తున్నారు. ఎందుకంటే కథకు అత్యంత కీలకమైన కథ కాబట్టి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ మారిపోయింది. గతంలో తమిళ సినిమా తేరీ మెయిన్ పాయింట్ను తీసుకొని ఫస్ట్ హాఫ్ బ్యాక్డ్రాప్ మార్చి సిద్ధం చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్త కథనే సిద్ధం చేసుకున్నారట. త్వరలో సినిమా షూటింగ్ ప్రారంభం అంటూ ఒక పోస్టర్ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసేది. అందులో అనూహ్యంగా హరీష్ శంకర్ పేరు మీద ఉన్న విభాగాల్లో కథ కూడా వచ్చి చేరింది. అంటే కథను ఆయన టీంని సిద్ధం చేశారని చెప్పాలి. మరి ఇది ముందనుకున్న కథనా లేక మిస్టర్ బచ్చన్ సినిమా ఎఫెక్ట్ తర్వాత హరీష్ సిద్ధం చేసుకున్న కొత్త కథను తెలియాల్సి ఉంది. పవన్ ఇప్పటికే హరిహర విరమలను కంప్లీట్ చేశారు. జూన్లో ఓజీ కూడా కంప్లీట్ చేస్తాడని సమాచారం. ఆ వెంటనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రారంభిస్తారని సమాచారం. అందుకే మైత్రి మూవీ మేకర్స్ టీం త్వరలో షూటింగ్ను ప్రారంభం అనే పోస్టర్ను రిలీజ్ చేసిందని చెప్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాకి ఎన్ని మార్పులు చేసినా కూడా కథ విషయంలో ఒరిజినల్ రైటర్కే క్రెడిట్ ఇచ్చారు. మాటలు మార్పుల దర్శకత్వం అని క్రెడిట్ వేసుకున్నారు హరీష్. ఇప్పుడు తేరి కథని తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇలాంటి క్రెడిట్స్ ఇచ్చేవారు. అలా కాకుండా కథ అని రాసుకున్నారంటే కొత్త కథని తీసుకున్నారని చెప్పాలి. అయితే హరీష్ శంకర్ పవన్ సినిమా కోసం ఒక కథను సిద్ధం చేసే టీంలో పనిచేశా అని దర్శకుడు దశరథ్ గతంలో చెప్పారు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.